ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ సమయంలో మరి యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి మరి యవనస్తులు ఈ సమయంలో వారు కంఠస్థ వాక్యాలు అలాగే కొన్ని పాటలు కూడా వారు పాడతారు. మనం దయచేసి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లూకా సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు అజ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువును జాగ్రత్తగా విచారించి ఆ విషయం నేను వచ్చి పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని యెరూషలేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముద్దుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, ఓలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అందరికి ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక ఆమెను రహస్యంగా విననాడు ఉద్దేశించెను. ఈ సంగతులను గురించి ఆలోచించుకునుచుండగా, ఇదిగో ప్రభు దూత ఆయనకు స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపములుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదు అనెను. ప్రభువు ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు తన దూత ద్వారా పలికిన మాటను ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్ను వరకు ఆమె నెరుక్కునేను. ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాంలని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడినట్టుగా ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకునేను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేసి తిరిగి వెళ్ళిది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్పే వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉన్న మరియతో కూడా
ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 3:16-21 వరకు. దేవుడి లోకంను ఎంతో ప్రేమించని కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంలోనికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాని దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డు అయినందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కారం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించుకుని తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి 5:10 ఆయన జనసమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖింపబడి వారు ధన్యులు, వారు నొందెదరు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వాతంత్రించుకొందురు. ఆత్మ విషయమైన ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి నొందెదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానం గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉండెదరు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1:42-50. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. నా ప్రభువా తల్లి నా యొద్దకు వచ్చి ఇలాగ ప్రార్థించెను. నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను కనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తి మంత్రులు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. నేను చెప్పబోయే అర్థం లూకా సువార్త 1:28-31. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దేవప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆ మాటకు సువచనం ఏమిటో ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, నీ దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో గర్భము ధరించి కుమారుని కనెను, ఆయనకు యేసు అను పేరు పెట్టెదము. నా పేరు తన్వి. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం ఆదికాండము 1-5. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరామముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. వెలుగును చీకటిని వేరుపరచున్నది. దేవుడు వెలుగునకు పగలని చీకటినకు రాత్రి అని పేరు పెట్టు. అస్తయమును ఉదయమును కలగా ఒక దినం ఆయన. అందరికీ 1-7 వరకు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్తులను కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేను దాని స్తంభములను నిలుపుతున్నా. అహంకారుల ఎండబడి అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తుకోడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకోడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని నేను భక్తిహీనులకు ఆజ్ఞ ఇస్తున్నాను.
తూర్పు నుండి అయినను పడమాటి నుండి అయినను అరణ్యం నుండి అయినను మీకు హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ చెప్పబోయే వచ్చేది కీర్తనలు 3వ వచనము 8వ వచనము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చేది. ఇంకా అందరికీ ప్రైజ్ యెహోవా నా కాపరి, నాకేమి కలదు. పచ్చిగలమైన చోట్ల ఆయన నన్ను బలుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలము వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అందరికీ ప్రైజ్ చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 1:2. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ధీరాజ్. కీర్తనలో 1:1-3 వరకు. దుష్టుల ఆలన చెప్పు నడవక, పాపులు మాత్రం నిలవక, అపవాసులు కూర్చున్న చాడ కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎదుట నాటబడినది ఆకు వడక తన కాలం అందు ఫలం ఇచ్చి చెట్టు వలె అని ఉంటున్నాను. అందరికీ నా పేరు లీత. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 100వ అధ్యాయం 1-5 వచనం. సమస్త దేశంలారా యెహోవాకు ఉద్ఘాటించండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహంగా యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయవచ్చు. ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి. గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరాల నిండును. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-5. ఆత్మవిశ్వాసమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు, వారు స్వచ్ఛమైనదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఉదయ సృష్టి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈరోజు పిల్లలు కంఠత వాక్యాలు బాగా చెప్పారు. యెరూషలేము ప్రార్థనా మందిరము విశ్వాసులందరికీ కూడా ప్రైజ్ లార్డ్. చాలా బాగా జరిగింది, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.